స్టేట్మెంట్స్ ఇవ్వమన్నారు. ఇంతకు ముందు కేసుల్లో సిట్ చేస్తున్నదే. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అయ్యా మమ్మల్ని వీళ్ళు బలవంతం చేస్తున్నారని. వెళ్తే వాళ్ళు ప్లేయర్ను పెట్టి విచారించమని చెప్పారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ ఆ జనార్దన్ రెడ్డి, సుబ్బారావు, పుల్లారావు వాళ్ళని బతిమినాడు, బామాలో దౌర్జన్యం చేసో రమేష్ మీద స్టేట్మెంట్ ఇవ్వమని ఇప్పించుకుని రాసుకుని ఆ స్టేట్మెంట్స్ ద్వారా వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద ప్రీ ప్లాన్. ఓకే, అంటే ఇక్కడ జనార్దన్ రావు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ కాదంటారు మీరు? వ్యాలిడ్ కాదని నేను అంటలేదు, అది బలవంతంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటాను. ఓకే, కావాలని పోలీసులు సిట్టు అధికారులు ఇప్పించినటువంటి స్టేట్మెంట్ అంటాను. దానిలో వాస్తవం లేదు అంటాను. కావాలని సృష్టించినటువంటి స్టేట్మెంట్ అంటాను. జనార్దన్ రెడ్డి మీద ఒత్తిడి చేసి తిప్పించుకున్న స్టేట్మెంట్ కేవలం జోగి రమేష్ ను అరెస్ట్ చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ క్రియేట్ చేశారు జనార్దన్ తో చెప్పి అంటాను. ఇది నా ఆరోపణ. ఇప్పుడు జోగి రమేష్ గారి అరెస్టు తర్వాత జరగబోయేటువంటి అరెస్టుల్లో మరికొన్ని వైకాపా చెందినటువంటి కీలకమైన నేతలు ఉన్నారనేటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఉదయం నుంచి కూడా. రాంబాబు గారు, అది కాదు బ్రహ్మనాయుడు గారు, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కీలక నేతలు అరెస్టు త్వరలో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అని ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళకున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఈ ఈటీవీ ఇటన్నిట్లో ఇదే కదా. రోజు సిట్ కన్నా కూడా చాలా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళే మోస్తున్నారు. వాళ్ళు దానిలో రాస్తారు, తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. ఇదంతా ఒక్కొక్క రకం మోడస్ ఆపరేండి అందరికీ అర్థమైపోయినటువంటి అంశమే. కేసు పెట్టే ముందు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో రాస్తారు, రాసిన తర్వాత కేసు పెడతారు, తర్వాత అరెస్ట్ చేస్తారు, తర్వాత పోలీస్ కస్టడీ అడుగుతారు. ఎంతకాలం జైల్లో ఉంచడానికి అవకాశం ఉంటే అంతకాలం ఉంచే మార్గాలను అన్వేషిస్తారు. ఇవన్నీ అలవాటైపోయినాయి. ఈ సంవత్సరం 6 మాసాల్లో ప్రజలకు అర్థమైంది, మాకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఇట్ ఈస్ ప్యూర్లీ మేనేజ్మెంట్, ప్యూర్లీ ఒక రకమైనటువంటి అపవాదులు వేసి రాజకీయ కక్ష, పొలిటికల్ వెండేటా తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్య నేతల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి వేధించాలని మానసికంగా అనుకుంటున్నారు. కొంతమందికి బెయిల్స్ వస్తున్నాయి, కొంతమందికి బెయిల్స్ రాకుండా ఇంకా లోపల కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా బెయిల్స్ వస్తాయి. వాళ్ళేమి జైల్లోనే చచ్చిపోరు, వాళ్ళేమి జైల్లోనే ఉరి అవ్వదు, వాళ్ళు కూడా బయటకు వస్తారు, దీనికి సమాధానం చెప్తారు. సార్, కానీ నిప్పు లేకుండా పొగరాదంటారు కదా, అంటే ఏమీ లేకుండానే జోగి రమేష్ గారిని కావాలని ఇరికించారా? అప్పుడప్పుడు నిప్పు లేకుండా కూడా పొగ వస్తుంది. నిప్పు లేకోకుండా పొగరాదు కదా అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ను కూడా మీరు సపోర్ట్ చేయాలి. మరి అప్పుడు అన్నిటికీ కూడా వాళ్ళు కూడా తెలియదు. నిప్పు లేకోకుండా పొగ అంటే చంద్రబాబును లోకేష్ తెలుసుకోకుండా నిప్పు లేకుండా పొగ వస్తుంది, అన్ని జరుగుతూనే ఉంటాయి. అన్ని దిస్ ఆర్ ఆల్ ఫాల్స్. నిప్పు లేకోకుండా పొగరాదు అనేది ఇక్కడ వర్తించదు. ఇక్కడ ఒక విషయం రాంబాబు గారు, ఒకవేళ మీరు అన్నట్టు కక్షపూరిత ధోరణితోనే అరెస్టులు చేస్తున్నారు అనేటువంటిది వ్యాలిడ్ అయితే, మరి మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక బలమైనటువంటి గొంతుగా ఉన్నారు రాష్ట్రంలో, మరి మీ మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉండుండేది కదా. పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? ఆ మధ్య మీరు ఈనాడు ఆంధ్రతో చూడలేదా? నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పారు, మీరు ఫాలో అవ్వాలి. అవును కానీ ఏం జరగలేదు కదా. మీకు జరుగుతేమో తొందర ఏముంది, అట్లా కాదు, అప్పుడే అయిపోలేదు కదా. అంటే మీకు ఆ భయం ఏమన్నా వెంటాడుతుందా రాంబాబు గారు? ఈ ప్రభుత్వం మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తుంది అనేటువంటి భయం ఏమన్నా వెంటాడుతుందా? భయం వెంటాడటం కాదు, చేస్తే చేసుకున్నారనేటువంటి ధైర్యం తప్ప భయం వెంటాడటం ఏమిటి? భయపడటానికి నేను మాట భయపడి చేసేదేంటి? భయపడి ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలా? భయపడి పారిపోవాలా? అవసరం లేదు కదా. భయపడి ప్రయోజనం లేనప్పుడు ధైర్యంగా ఉండటమే, అంతే. మార్గం ఉంది. నన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి అన్ని అరెస్టులు కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. నన్ను అరెస్ట్ చేయలేని గ్యారంటీ లేదు, నా మీద కేసులు పెట్టడానికి గ్యారంటీ లేదు. ఇది ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం. ఇంకా 1.5 సంవత్సరం అయిపోయింది. టెక్నికల్ గా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, వీ కెనాట్ సే. మొంతా తుఫాను, కాశీబుగ్గ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మళ్లించడానికే ఈ కుట్ర చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 100%. ఎట్లా అలా ఎలా అవుతుంది సార్? అలా ఎలా అవుతుంది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు సార్ బ్రహ్మనాయుడు గారు, ఏదో ఒక దేవాలయంలో ఒకనొక సందర్భంలో జరిగింది అంటే ఓకే. ఎన్ని దేవాలయాలండి? నాకు అర్థం కాలేదు. తిరుపతిలోనా? ఇప్పుడు జరిగింది తిరుపతిలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుపతి.
ఫస్ట్ టైం జరిగిందండి తిరుపతిలో, 6 చచ్చిపోయారు. అవును, తొక్కిసలాట. ఇప్పుడే జరిగిందా? తిరుపతి పుట్టిన తర్వాత ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు అంతకుముందు. ఇప్పుడే జరిగిందా? ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం. తర్వాత అక్కడ దాకా ఎందుకు? ఇదేంటి మన సింహాచలం రేపు చందనోత్సవం అంటే వాళ్ళు గోడ కడతారా? అది వర్షం పడి కూలికి చచ్చిపోతారా? దాన్ని పట్టించుకోరా? ఇన్ని జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు మన కాశీబుక్ లో జరుగుతుంది ఏంటండి? కాశీబుక్ లో మరి ఇమీడియట్ యాక్షన్ అదేమంటే ఏమంటారు? కాశీబుక్ లో అది ప్రైవేట్ ఆలయం అంటారు. ప్రైవేట్ ఆలయం అయితే పోలీసు బందోబస్తు పెట్టరండి. అంటే సమాచారం లేదు మాకు అని నిన్న దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడారు. ఏమన్నారు? సమాచారం లేదు, సమాచారం ఉన్నట్టయితే ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళం, ఆ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు అన్నారు. సమాచారం లేదు అని ఆ మాట ఆయన అన్నందుకు ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే దేర్ ఇస్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఎప్పటికప్పుడు సమాచారం రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏమిటి అని అందించేటటువంటి గూఢచారి వ్యవస్థ. ఇన్నుండి సమాచారం లేదని ప్రభుత్వం అంటే బెటర్ టు రిజైన్, అంతకన్నా మార్గం లేదు. ఇంకదేంటి మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు, సమాచారం లేదు అంటే తిరుపతిలో కూడా సమాచారం లేదా? చెప్పండి పోనీ, తిరుపతిలో సమాచారం లేదా? అంతమంది వస్తారని వైకుంఠ ఏకాదశికి. ఇవన్నీ ఎస్కేపింగ్ ధోరణులతో. అంటే ఇక్కడ రాంబాబు గారు యాక్సిడెంటల్ గా జరిగినటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి అంశాలను రాజకీయ కోణంలో వైఎస్ఆర్సీపీ ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి అంటగడుతుందని కూడా ప్రభుత్వానికి కూటమికి సంబంధించినటువంటి నాయకులు అంటారు. అడిగారు తిరుపతిలో ఒక చోట జరిగిందంటే ఓకే, లేదు సింహాచలంలో జరిగిందంటే ఓకే, లేకపోతే మరి ఇది కాశీబుక్లో జరిగింది. ఎందుకంటే ఇన్ని చోట్ల జరుగుద్దా? నాకు అర్థం కాలేదు. తొక్కిసలాట్లో ఇన్ని చోట్ల జరుగుద్దా దేవాలయాల్లో? ఏంటి అంటే నెగ్లిజెన్స్, దాని గురించి పట్టించుకోనటువంటి పద్ధతి. ఆ పట్టించుకోనటువంటి పద్ధతి వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేది నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాను. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. చచ్చిపోతే చచ్చిపోయారులే భక్తులు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. సార్, ఆ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు. హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు సంఘటనా స్థలానికి వచ్చి ఎలా జరిగిందని పరిశీలించారు, బాధితుల్ని ఆసుపత్రికి పంపించారు. సంఘటన జరిగిన తర్వాత అది సినిమాలో చూపిస్తారే, అంతా జరిగిపోయిన తర్వాత పోలీసులు వచ్చి ఎవరు అక్కడ అరెస్ట్ కాదు, ఆ రకంగా చేస్తే అది గొప్పతనం అంటారా? చెప్పండి సార్, నాకు అర్థం కాదు. అది అంతా అయిపోయిన తర్వాత ముందు తీసుకోవలసిన జాగ్రత్తలను తీసుకోకుండా సంఘటన జరిగిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత హోంమంత్రి గారు వెళ్తారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడతారు. మాట్లాడి కాదంటలా, ఆ మాట్లాడటం పాప పరిహారం, ఆ మాట్లాడటం వల్ల మొత్తం సెటిల్ అయిపోయింది అనుకుంటే పొరపాటు కదా అంటున్నా. ఓకే, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అని నా ఉద్దేశం. సో వైసీపీ నేతల మీద జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమమే, దాంట్లో ఎలాంటి ఆధారం వాటిల్లో లేవంటారు మీరు ఫైనల్ గా? ఎట్టి పరిస్థితులు ఆధారాలు లేవు. అదంతా కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు. ఈ కక్షపూరితమైన వ్యవహారాలు కోర్టులో రుజువు కావు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఏ కేసు కూడా కోర్టులో నిరూపణ కాదు అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటారు. కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తాడంటారు మీరు? నిర్దోషిగా బయటకు వస్తాడు. ఇంకా పవర్ఫుల్ గా చెప్పాలంటే కడిగిన ముత్యమో ఇంకోటి చెప్పొచ్చు, కానీ నిర్దోషి అందరూ, నాట్ ఓన్లీ దిస్ మ్యాన్, ఎవ్రీబడి, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు అందరూ వస్తారు దానిలో. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లకు అందుబాటులోకి వచ్చినందుకు. సరే, మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే ఇవన్నీ కూడా అక్రమమైనటువంటి కేసులు అని చెప్పేసి ఆయన